సార్ ఈ ఫైల్కి సంబంధించిన లెక్క ఇదే సార్. ఆ, లాస్ట్ టైం చూశారు కదా, అదే సార్ ఇది. ఉమ్, సరే ఇచ్చేయమంటారా? ఓకే. ఆ, రా. ఎరా వరుణు, నువ్వు ఆ పురుషోత్తముని కూతుర్ని తీసుకొచ్చావు కదా. వేరే దారి కనిపించలేదు. నాకు తెలుసు, నేను అతన్ని చూశాను, నిన్ను బాగా చూసుకోమని చెప్పాను. ఆ తర్వాత ఈ అమ్మాయి చేతిలో ఒక యాప్ చిప్పు ఉందంట. చిప్పా? ఆ. ఆ చిప్పుని ఎవరు ఒంట్లో అయినా పెట్టామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనం ఈజీగా కనిపెట్టేయగలం. ఈ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే కనిపెడుతున్నారు కదా, మనం అలాంతా చెయ్యొద్దు. ఓ. ఇది మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మన వాళ్ళని పట్టుకున్నారంటే వాళ్ళని కనిపెట్టచ్చు కదా. తను చెప్పేది విను. చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మా, వివరంగా సరే చెప్పారు. సరే. మన ఇంతకు ముందు కలిసామా? ఆ, లేదే. ఓకే. మన మాధవన్ సార్ ఇంటికి అద్దెకొచ్చిన అమ్మాయే కదా. ఓ మన నేబర్స్ కదా, అలా చెప్పండి. ఓకే సార్. ఉమ్. ఇది మా చైనీస్ కంపెనీ కుడుకు అనే ప్రైవేట్ లిమిటెడ్ ప్రోడక్ట్. ఓ, చైనా ప్రోడక్టా? అవును సార్. కుడుకు, KUDUKKU. ఇది మన చిప్ ఒక రిసీవర్. ఇది మన చేతిలో కడితే చాలు. ఉమ్. కట్టడానికి కొంచెం టైట్గా ఉంటుంది. అవుతుంది. పర్వాలేదులే, చాలు. ఆ, సార్ చూసారా సార్, ఇది ఎలా అంటే చిప్ ఉన్న మనిషి ఎక్కడికి వెళ్ళినా పార్ట్ మారినప్పుడు ఇందులో మెసేజ్ వస్తుంది. ఓ. ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అలాగా? భలే ఒక్క ఉంది. నిమిషం సార్. ఆ. బానే ఉంది. కుడుకు. ఆ. ఈ పిల్లి దేనికి? ఒక నిమిషం సార్. ఆ. ఇదే చిప్ క్యానల్. ఓ. ఇక్కడ ఈ ప్లేస్ లోనే చిప్ ని ఫిక్స్ చేసాము. ఓ, అక్కడ? ఆ, చూసారా సార్, ఇక్కడ ఇక్కడ ఓకే, ఓకే, చూసారా, ఓకే. బ్లింక్ అవుతుంది. అరే, పిల్లి వెళ్ళిపోయింది సార్. ఇది చైనీస్ ప్రోడక్ట్ వల్ల ఒక పర్ఫెక్షన్ ఫీలే లేదు. అదంతా ఏం ప్రాబ్లం లేదు సార్, అది బాగానే వర్క్ అవుతుంది, మీకే తెలుస్తుంది. చూసారా, రోడ్డు దాటి వచ్చేసింది. లొకేషన్ చూపిస్తుంది చూసారా. ఓ. ఈ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఇది ఓకే, తన ఓకే, ఒంట్లో ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా మెసేజ్ వచ్చేస్తుంది. మరి దీని బాడీలో ఎలా ఫిక్స్ చేయడం? అది ఊరికే చీమ కొట్టినట్టే ఉంటుంది సార్. ఓ. ఇదే చిప్ గన్. ఆహాహా. ఇది ఎలా అంటే ఉమ్. దీన్ని మనం ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. సార్ లోపలికి వెళ్ళిపోయింది సార్. సూపరు. నాకు చాలా నొప్పిగా ఉంది. చీమ కుట్టినట్టే ఉంటుందని అన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అదిగో మీకు మెసేజ్ వచ్చింది. ఆ పిల్లి ఎక్కడైనా పడిపోయిందా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? నన్నేం చేయమంటారు? మాట్లాడదు, తను వస్తోంది. వీడు వెళ్ళడం చూడు. వీడు కూడా పనికి మానేవాడు. హలో. హాయ్. మా ఏమైనా తింటావా? ఏమొద్దమ్మా. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకోండి. లేదు లేదు వద్దు. ఇదిగో నీ డ్రెస్. అయిపోయిందా? ఫంక్షన్ ఎలా ఉండింది? బాగుండింది. అదేంటంటే ఇంకా ఒక నిమిషం. నూరా, నీతో ఒకటి మాట్లాడాలి. సరే వెళ్ళు. ఏ విషయం? నాకు తెలీదు. ఇంతకీ నీకు అన్నయ్య ఉన్నాడా? లేదే. నీకు అన్నయ్య లేడా? అరే లేదు, ఏమైంది? మరి ఎవరు ఇవాన్? ఆ పేరు నీకెలా తెలుసావు? నీకెలా ఆ పేరు తెలుసు? మాధవ్, నీకెలా ఆ పేరు తెలుసు? అది నీ FB కామెంట్ బాక్స్ లో చూశాను. అది చూసినప్పుడు కాస్త నచ్చాడు, అందుకే అడిగాను, వేరింకే లేదు. ఏం మాట్లాడుతుంది? ఆగు, నేను వచ్చేస్తాను. అది నువ్వు ఇక మీద దాని గురించి ఆలోచించకు. ఎవరు? పేరు చెప్పావు కదా. ఓకే. అదేం లేదు, మీకు తెలిసే తను ఒక స్ట్రేంజర్, అందుకే చెప్పాను. అలాగా, సరే ఆగు, నేను వస్తాను.
హలో, కాలేజీలో రాజకీయాలు ఉండేదానివి కదా? ఇదంతా వీళ్ళకి అసలు ఎలా తెలుస్తుంది? వీళ్ళకి ఎలా తెలుసు? తనే నాతో చెప్పింది. హలో, నువ్వు మంచి మూడ్లోనే ఉన్నావా? ఏంటి? ఏం లేదులే. లేదు, పర్వాలేదు, చెప్పు. నువ్వు మంచి మూడ్లో లేకపోతే తర్వాత చెప్దామనే. ఏంటి? ఏ నేను నీకు హాఫ్ బాయిల్ తీసుకురానా? తీసుకురా. మ్మ్. సింగిలేనా? హాఫ్ బాయిల్ అయితే నాకోకే. ఇంకా నా గురించి అడిగితే నీ గురించి అంటే? తెలుసుకొని ఏం చేస్తావు? పని పాట ఏం లేదు కదా? ఏయ్, నేను మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా. ఐశ్వర్య ఎక్స్ప్రెస్ నా కంపెనీ పేరు. ఐశ్వర్య ఎక్స్ప్రెస్ చైన్ మార్కెటింగ్ కంపెనీ కదా? ఏ? అది నీకు తెలుసా? అది మాత్రమే కాదు, నేను ఒక జిమ్ ట్రైనర్ కూడా. అది సరే. నేను ఒక విషయం అడగనా? అడుగు. ఏ హాఫ్ బాయిల్ రెడీ. రారా. వెళ్ళు. ఇలా చూడు. మ్మ్? నీకు నిజంగా తన ఫేస్బుక్ లోనే తెలుసా? అవునే. ఏ ఏం లేదు. అవును, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటి? లేదు, మనం 2-3 సార్లు కలిసాము. నా గురించి ఏమనుకుంటున్నావు? ఏం లేదే. ఏమనిపించలేదా? ఈ మనుషులు అర్థం చేసుకునే మిషన్ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది కదా? ఎలా ఉంటుంది? లేదు, వాళ్ళు ఆలోచించేది మనకి తెలుస్తుంది కదా. ఆ తర్వాత? ఇప్పుడు అలాంటి మిషన్ ఉందనుకో, అప్పుడు నాకు తెలుస్తుంది కదా, నీకు ఇష్టమైనది ఇష్టం లేనిది అన్నీ తెలుస్తాయి కదా. మారా, నా ఇష్టాలని నా ప్రైవేట్. అవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావు? నేను నీ పర్సనల్ ఏమన్నా అడిగానా? నాకు అలాంటివి ఏమీ లేవు. నీకు పర్సనల్ ఉన్నాయా? మారా, ఒకరి సీక్రెట్ తెలుసుకొని వాళ్ళని డిసైడ్ చేయకూడదు. అడగకుండా చేస్తే హెల్ప్. నీకేమైనా హెల్ప్ కావాలా? అన్నయ్య ఒకసారి ఇలారా. సారీ. ఏంటి? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా. జ్వాల ఇంకా రాలేదా? రేపు ఉదయం కలుద్దాం. ఓకే సార్. ఓకే, బాయ్. ఏంటి? ఏంటి? హ్మ్.
ఏంటిది ఏం లేదు ఊరికే కొరకాలనిపించింది, కొరికానంతే. ఏం లేదు ఓహ్, ఏం లేదు సరేనా.